మన తలంపులను వాక్యానికి రుద్దకుండా ఈ ప్రకటన గ్రంథం అంతటిని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలియచేశాడు. ఒక వ్యవసాయకుడు ఏ రీతిగా ఒక పొలమును వేసి దానిలో పంటను తీసుకుంటాడో ఆ రీతిగానే భూమి మీద ఆత్మలు, మనుష్యులలో దేవుడు ఊదిన జీవాత్మను మనుషులలో ఉంచి మట్టి బొమ్మలో దేవుడు ఊదిన ఆ జీవాయువును ఆత్మ ఫలముగా, మహిమాత్మ దేహముగా ఫలించినటువంటి ఆత్మలుగా దేవుడు మరలా తన సన్నిధికి తీసుకోవడమే దేవుని యొక్క ఉద్దేశం. ఇందుకోసమే దేవుడు భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాలను, సమస్తమును, ప్రకృతి సంబంధమైన సమస్తమును సృజించారు. ఈ సృజించబడినటువంటి ప్రకృతిలో మనిషి కాలమును గుర్తిరిగి బ్రతుకున్నట్లుగా కొంతకాలాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ కాలం పరిపూర్ణముగా జరిగిపోయిన తర్వాత, భూమి మీద మనిషి జీవించవలసినటువంటి కాలం పరిపూర్ణమైపోయిన తర్వాత మరలా తిరిగి దేవుని ఎదుటకు వెళ్ళవలసినటువంటిదే. దేవుడు మనుషులందరినీ కూడా దానికోసమే చేశారు. అయితే భూమి మీద బ్రతికినటువంటి ప్రతి మనిషి కూడా దేవుని యొక్క ఉద్దేశాన్నే అనుసరించి నడవాలి, నీతి న్యాయాన్ని అనుసరించే నడవాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారముగానే నడవాలి, ఆయన మాటను ఆధారము చేసుకుని నడవాలి. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి మాదిరిని మనకు చూయించి తిరిగి మరలా పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయాడు అనేటువంటి సంగతి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా బాహాటంగా తెలిసిన సత్యమే. అయితే ఈ పునరుద్ధానము గురించి మాట్లాడుకునేటప్పుడు దేవుడు ప్రకటన గ్రంథములో చివరి ఘట్టముగా పెట్టినటువంటిది ఈ పునరుద్ధానమునే. ఈ పునరుద్ధానము తరువాత ప్రకృతి లేదు. ఈ పునరుద్ధానమే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడగా బైబిల్ సెలవిస్తూ ఉన్నది. దేవుడు కూడా ఆ 22 అధ్యాయాలు ఉన్నటువంటి ప్రకటన గ్రంథాన్ని వ్రాసి ఇచ్చినప్పుడు చివరి ఘట్టం ఏదైతే ఉన్నదో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని దినపు రాకడ, యేసుక్రీస్తు రెండవ రాకడ అనేటువంటివి పునరుద్ధానముతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు ముందుగా పునరుద్ధానాన్ని గురించి మనం తెలుసుకోవాలి. రెండవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవాలి. మూడవదిగా సాతాను అనేటువంటి వాడి గురించి మనం తెలుసుకోవాలి. ఈ మూడు అంశాల గురించి మనం తెలుసుకున్న తరువాత ప్రకటన గ్రంథములోని 1వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తాం. అయితే పునరుద్ధానము అనేటువంటిది చాలా మంది ఈ సంఘము ఎత్తబడేటప్పుడు లేదా ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమయంలో సంఘమును గురించినటువంటి ప్రస్తావనను తీసుకువస్తూ, కొంతమందేమో యేసుక్రీస్తు పరలోకములో ఉండి మొదటి 6 ముద్రలు విప్పదీసిన తరువాత సంఘమంతా కూడా పరలోకమునకు వెళ్ళిపోతుంది అని కొందరు పునరుద్ధానులు అవుతారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరికొందరు అయితే అసలు యేసుక్రీస్తు 7 ముద్రలో మొదటి ముద్ర విప్పదీయక ముందే పరిశుద్ధులైనటువంటి వారిని పరలోకానికి తీసుకుని వెళ్తారు అని చెప్తూ ఉన్నారు. మరికొందరైతే 7 సంవత్సరములు అనగా 7 ముద్రలు విప్పదీసిన తరువాత నియంతకు వాని సొంత కాలములో ప్రపంచమంతటి మీద 7 సంవత్సరములు వానికి అధికారం ఇవ్వబడుతూ ఉన్నది. ఆ అధికారము వాడు ముగించిన తరువాత పునరుద్ధానము జరుగుతుంది అని మరికొంతమంది చెప్తూ ఉన్నారు. ఈ పునరుద్ధానముల గురించి మనం తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యత ఏమిటయ్యానంటే ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా ఆ పునరుద్ధానము మీదే ఆధారపడి ఉన్నది. పునరుద్ధానముల గురించి ఏదో ఒకటిలే అని ఆలోచించుకోవడం వలన దేవుని బిడ్డలుగాను, దేవుని దాసులుగాను, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారముగాను ఉన్నటువంటి మనము పూర్తిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టేసినటువంటి వారం అవుతున్నాం. కనుక ఈ పునరుద్ధానాన్ని చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ పునరుద్ధానముల గురించి చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ప్రతి వాడు తన తన వరసలలో బ్రతికింపబడును. ప్రథమ ఫలముగా క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని వ్రాయబడి ఉన్నది. ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డారు. ఆ తరువాత ఆయన వచ్చినప్పుడు మరికొందరు లేపబడతారు. అంటే ఇక్కడ ఏమని రాస్తూ ఉన్నాడు? తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి వారికి వ్రాస్తూ చాలా స్పష్టముగా ఒక గొప్ప ఆనమాలను మనకు విడిచి వెళ్ళారు.
అదేమిటయ్యా అనంటే ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డారు. ప్రథమ ఫలము అనంటే వ్యవసాయకుడు తన పంటలో ఒక ఫలాన్ని పరీక్షించి పరిపక్వమైంది అని తెలుసుకున్నప్పుడు ఏ రీతిగా అయితే ఆ ప్రథమ ఫలం యొక్క సంతోషాన్ని అనుభవిస్తాడో పరమందు ఉన్నటువంటి దేవాతి దేవుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు అటువంటి సంతోషాన్ని, అటువంటి ఆనందాన్ని అనుభవించారు. పరలోకం అంతా కూడా దేవదేవుని స్తుతించి ఆరాధించి గణపరిచినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు కూడా ఈ మాటలను ప్రస్తావన తీసుకొని వచ్చారు. యోహాను రాసినటువంటి సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఈ యొక్క పునరుద్ధానమును గురించి అక్కడ వ్రాస్తూ ఉన్నారు. ఆ మాటను కూడా మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం 29వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచూ ఉన్నది. ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు అని వ్రాయబడి ఉన్నది. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ మాటలో ఒక్క కాలములో మేలు చేసిన వారు, కీడు చేసిన వారు ఇద్దరు పునరుద్ధానులు అవుతూ ఉన్నారు. మేలు చేసిన వారు, కీడు చేసిన వారు పునరుద్ధానము యేసుక్రీస్తు చెప్పినటువంటి పునరుద్ధానం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో చెప్పినటువంటి పునరుద్ధానము ఆయన వారు వచ్చినప్పుడు అని చెప్పబడి ఉన్నది. ఈ రెండు పునరుద్ధానాలను ప్రకటన గ్రంథంలో కూడా వ్రాసుకొని ఉన్నారు. ప్రకటన గ్రంథంలో దేవదేవుడు ఆయన చేతులతో వ్రాసి ముద్ర వేసినటువంటి ఆ గ్రంథంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. దానిని కూడా చదువుతున్నాను. ఆ తర్వాత మనం వివరణలోనికి వెళదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము నుంచి చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. కడమ మృతులు అంటే చివర ఉన్నటువంటి వారు. ఇదియే మొదటి పునరుద్ధానము అని చెప్తూ ఉన్నాడు. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. రెండు పునరుద్ధానాలు ఇక్కడ ప్రస్తావనకు తీసుకొని వచ్చారు. ఒకటి కడమ పునరుద్ధానము, రెండవది మొదటి పునరుద్ధానము. మొదటి పునరుద్ధానంలో ఎవరు ఉన్నారు అనేటువంటిది 4వ వచనంలో స్పష్టంగా వ్రాశారు. 20వ అధ్యాయం 4వ వచనం. అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రను వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇప్పుడు 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు అనగా ఈ బ్రతికిన వారు 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసే ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఈ 1000 సంవత్సరములకు ముందు బ్రతికినటువంటి వారిని మొదటి పునరుద్ధానమని, 1000 సంవత్సరములు తరువాత బ్రతికినటువంటి వారిని కడమ పునరుద్ధానమని చెప్పబడి ఉన్నది.